ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుంది. రెండో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 6 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి ఆధిక్యంలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి పేరాబత్తులకి 60,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో 2 రౌండ్ల కౌంటింగ్ తర్వాత తుది ఫలితం వెలువడనుంది. ఇక ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలైతే ఈ రోజు రెండో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఓట్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అసలు తుది ఫలితం ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది? శాలిని, మనం ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి సభ్యునిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరు సిఆర్డి కాలేజీలో కొనసాగుతుంది. మనం ముందు నుంచి చెబుతున్నట్లుగానే మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే 50% కన్నా అధికంగా ఉంటుందో వారికి విజయాన్ని డిక్లేర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఈ 50% చేరువలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, ఎందుకంటే 96లో 6 రౌండ్లు మొత్తం 8 రౌండ్లు కౌంటింగ్ ఏర్పాటు చేసినటువంటి అధికారులు ప్రస్తుతానికి 6 రౌండ్లు పూర్తయినాయి. ఇప్పుడు 7వ రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ట్రెండ్స్ ఇంచుమించుగా 1,00,000కు పైగా మెజారిటీలో పేరాబత్తుల రాజశేఖర్ అనేది కొనసాగుతున్నారు. ఇప్పుడు మనం 1,09,000 పైచీలకు ఓట్లతో వస్తే మాత్రం 1,09,000 ఓట్లతో పేరాబత్తుల విజయాన్ని చేయనున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విఠల్ సెల్వి. అయితే ఈ దిశకి మనం ముందు నుంచి చూసుకుంటే ప్రతి రౌండ్ లో కూడా ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ 2 రౌండ్లో స్పష్టమైన మెజారిటీ వస్తుంది, భారీ ఆధిక్యత వస్తుందని చెప్పేసి కూటమి నేతలు ఇప్పటికే ఇక్కడ సంబరాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ 4 సార్లు ఎన్నిక జరిగింది. 4 సార్లు కూడా ప్రతిసారి కూడా ఒక ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు, ఒకసారి 3 సార్లు కూడా పీడిఎఫ్ అభ్యర్థి విజయాలు సాధించారు. ఇప్పుడు మాత్రమే దీన్ని బ్రేక్ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అలాగే కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని చేకూర్చారు. విజయం దిశగా మరొక అడుగు దూరంలో ఉన్నారు. ఖచ్చితంగా ఇతను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధిస్తున్నారు కాబట్టి మరి ఇంకొక గంటలోనే ఈ కార్యక్రమం అంతా కూడా అవుతుంది. అఫీషియల్ గా ఏదైతే ఏలూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి విఠల్ సెల్వి అఫీషియల్ గా ప్రకటించే వరకు కూడా ఇది ధృవీకరించాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ మాత్రం ఇప్పటికీ మన 7వ రౌండ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 1,00,000కు పైగా మెజారిటీ అయితే వచ్చింది. ఇంకొక రౌండ్ ఉంది. ఇంకొక రౌండ్ లో ఇంచుమించుగా ఒక 5 నుంచి 6,000 ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఈ పేరాబత్తుల విజయాన్ని ధృవీకరించినటువంటి ఎన్నికల అధికారి ఇక అభ్యర్థులు కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే కౌంటింగ్ హాల్ నుంచి కూడా వెళ్ళిపోయారు. ఇప్పటికీ చాలా మంది, ఎందుకంటే 35 మంది అభ్యర్థులు ఉన్నారు ఈ ఎన్నికల్లో. ఈ 35 మంది బరిలో ఇంచుమించుగా సగం పైగా అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి ఖాళీ చేసేసారు. వీరందరూ కూడా ఇంకా ఏదైతే విజయం కూటమి అభ్యర్థికే వాళ్ళు కూడా ఇచ్చేశారు. వీళ్ళంతా కూడా కూటమి అభ్యర్థి విజయాన్ని అభ్యర్థులు కూడా ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఒక 1-2 గంటల నేపథ్యంలో ఖచ్చితంగా 1 గంట 2 గంటల కల్లా మనకి ఈ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫైనల్ రిజల్ట్ మనం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇద్దరి మధ్య జరిగింది. ఇదంతా కూడా కంటెస్ట్. పీడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు పై
ఇంచుమించుగా 1,00,000కు పైగా మెజారిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇక భారీ స్థాయి, ఎంత భారీ స్థాయి ఊహించారు కానీ కూటమి అభ్యర్థులు నిన్న కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం కొంత ఏదైతే కొంత నిరాశలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టఫ్ ఫైట్ ఇస్తారు పీడిఎఫ్ అభ్యర్థి అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాటన్నిటికి పటాపంచలు చేస్తూ ఏదైతే పట్టభద్రులందరూ కూడా కూటమి అభ్యర్థి వైపుకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ రౌండ్ లో కూడా ప్రత్యర్థి పోటీని ఇవ్వలేకపోయారు. ఖచ్చితంగా ప్రతి రౌండ్ లో కూడా స్పష్టమైన 10 నుంచి 15,000, 16,000 మెజారిటీ అనేది ప్రతి రౌండ్ లో కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి రౌండ్ లో కూడా స్పష్టమైన మెజారిటీ రాబట్టి ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో భారీ ఎత్తున విజయం చేకూర్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే సగానికి పైగా 50% కి పైగా ఈ ఓట్లు సాధించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్లు మరి కొన్ని గంటల్లోనే ఖచ్చితంగా అభ్యర్థిని విజయం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇంచుమించుగా 20% చల్లని ఓట్లు వచ్చింది. చల్లని ఓట్లలో అనేది మూడో స్థానంలో నిలవడం అనేది ఇక్కడ కొంచెం చిత్రంగా చూసుకోవాలి. ఎందుకంటే వీరందరూ కూడా చల్లని ఓట్ల మీద ఎక్కువగా ఇచ్చేశారు. అందుకే దీంట్లో నోటా అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా చల్లని ఓట్ల వైపుకే ఎక్కువ మంది వెళ్ళారు. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కడా కూడా ఒక అభ్యర్థిని ప్రభావితం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అభ్యర్థి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి మాత్రమే ఇక్కడ విజయం సాధించడానికి స్పష్టమైన ఆధిక్యత కనబడుతున్న విషయాన్ని. రైట్, థ్యాంక్ యూ మోహన్.